ఇప్పుడు అది ఇప్పుడు ఆ కేసు ఇప్పుడు పట్టాలు ఎక్కింది. జనాలు స్తబ్దతగా ఉంది. నిన్నట్టు పట్టాలు ఎక్కింది. త్వరలో దానికి పరిష్కారం వస్తుంది. పాల్గొనే దానికి ఎవరున్నారు, ఎవరు చెప్పారు, ఎందుకు చేశారు అనేది త్వరలో డెఫినెట్ గా జరుగుతుంది. సార్ సునీల్ కుమార్ తో పాటు అప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు టార్చర్ చేశారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు కొంతమంది టీడీపీలో ఉన్నారు. సునీల్ కుమార్ కొందరు అనుచరులు ఉన్నారు, కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు. ఆ కలెక్షన్ ఏజెంట్స్ వాళ్ళని వాళ్ళ పర్సనల్ స్టాఫ్ ని మెయిన్ గా వాడాడు. డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు వాడితే ఇబ్బంది అని చెప్పి అతను కలెక్షన్ ఏజెంట్స్ ని అతని పర్సనల్ స్టాఫ్ ని వాడాడు. అన్ని బయట కొంతమంది గౌరీ సెంటర్ వాళ్ళ పరిస్థితి సార్ నిన్న సోషల్ మీడియాలో చూసారు కొన్ని పేర్లు. మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నారు అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. బట్ అంతా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది కదా సార్. విచారణ దానికి కూడా డాక్టర్లు సాక్ష్యాలు చెప్పినట్టు నిన్న రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. నేను ఆహాకారాలు చేసినట్టు రిపోర్ట్ లో ఉంది. ముఖానికి ఖర్చీపులు కట్టుకుని వీళ్ళు ఎదుర్కొన్నానే పైకి వెళ్ళినట్టు ఉంది. సో అన్నీ కూడా అన్సిక్యూర్ స్టేట్మెంట్లు చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో నిన్న రిమాండ్ రిపోర్ట్ లో చూసాం. సో అంతా క్రిస్టల్ క్లియర్. అప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారంతోనే తెలిసింది. సో డెఫినెట్ గా నిన్న నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశాలకు వెళ్ళకుండా ఉండాలని. ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నాను. సో కాబట్టి గతంలో హైదరాబాద్ లో ఒక ఆయన మరి లో అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకోవడం జరిగింది. అతని పాస్పోర్ట్ చూస్తే గత 4-5 సంవత్సరాల్లో ఎవరు కూడా ఇండియన్ అంబాసిడర్ కూడా ఇండియాలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ కూడా అన్నిసార్లు అమెరికా వెళ్ళి ఉన్నాడు. అన్నిసార్లు అతను వెళ్ళినట్టు అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తే తెలుస్తుంది. సో అన్ని బయటకు వస్తాయి. సంఘటనలు అన్ని చూసిన తర్వాత నాకు ఎక్కింది డెఫినెట్ గా న్యాయం జరుగుతున్న దాంట్లో అంతా నిన్న చూసాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వేరే ఇష్యూలో సునీల్ కుమార్ సర్టిఫికేట్ కూడా నాకు డౌట్. ఎస్సీ సర్టిఫికేట్ తో వచ్చాడు కానీ ఓపెన్ కన్ఫ్యూషన్ లోనే ఉండదు. ఓ బ్రిటిష్ కూడా మాకు చర్చి ఇచ్చింది అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అది కూడా మరి బయటకు రావచ్చు. ఇప్పుడు అరెస్ట్ అధికారి కూడా అందులో డెఫినెట్గా సునీల్ కుమార్ ఉన్నవాళ్ళు ఇది చెప్పాను. చూడాలి.